హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ వెల్. సో మనం నిన్న ఒక సమ్ చేసాము. ఆ సమ్కి కంటిన్యూషన్ మనం చేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ సమ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్సర్సైజ్ 1.1లో ఫోర్త్ సమ్. మీ టెక్స్ట్ బుక్స్ కనుక ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చాలా ఇంపార్టెంట్ సమ్. దాంట్లో వాడు ఏమి ఇచ్చాడు అనంటే హెచ్సిఎఫ్ అనేది వాడు ఇచ్చాడు. ఏంటనంటే 305 అండ్ 657 ఇది ఒకటి ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు 9 అని చెప్తున్నాడు. అయితే ఎల్సిఎం ఆఫ్ 306 అండ్ 657 ఎంత అవుతుంది? హెచ్సిఎఫ్ ఆ రెండింటికి ఏమని వచ్చిందనంట 9 వచ్చిందంట. కానీ ఎల్సిఎం ఏంటి అని చెప్పి మనల్ని అడుగుతున్నాడు. నాకు తెలిసినంత వరకు నిన్న చేసిన దాంట్లో సమ్లో ప్రీవియస్ సమ్లో మనం చేసిన దాంట్లో నాకు తెలిసింది ఒకే ఒక ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటి అనంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. ఇది మాత్రమే నాకు తెలుసు. దాంట్లో నాకు వాడు ఇచ్చిన దాని ప్రకారం హెచ్సిఎఫ్ ఏమని ఇచ్చేసాడు వాడు ఇక్కడ? హెచ్సిఎఫ్ వాడు 9 ఇచ్చేసాడు కాబట్టి నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను 9. ఎల్సిఎం ఏమన్నా తెలుసా? నాకు తెలియదు. నన్ను కనుక్కోమంటున్నది అదే కాబట్టి. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఇచ్చాడా? ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు కదా. ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్? 306 657. అదే ఇక్కడ వేస్తున్నా 306 to 657. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మల్టిప్లికేషన్ లో ఉన్న 9 ని ఈజ్ ఈక్వల్ టు కి ఇటు తీసుకొస్తున్నాను. ఏమవుతుంది? మల్టిప్లికేషన్ లో ఉన్న 9 కనుక ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు తీసుకొస్తే డివిజన్ అవుతుంది. అంటే మల్టిప్లికేషన్ ఉన్నది ఎప్పుడు కూడా ఇది మీకు ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేషన్ లో ఉన్న ఏ నెంబర్ అయినా సరే ఈజ్ ఈక్వల్ టు కి యువతల వైపు తీసుకొచ్చినట్లయితే అది డివిజన్ అవుతుంది. డివిజన్ లో ఉన్న ఏ నెంబర్ అయినా సరే ఈజ్ ఈక్వల్ టు కి ఇటు తీసుకొచ్చినట్లయితే అది మల్టిప్లికేషన్ అవుతుంది. ప్లస్ లో ఉన్న ఏ నెంబర్ అయినా సరే ఈజ్ ఈక్వల్ టు కి అటువైపు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. మైనస్ లో ఉన్న ఏ నెంబర్ అయినా సరే ఈజ్ ఈక్వల్ టు ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు నేను అదే విధంగా మల్టిప్లికేషన్ లో ఉన్న 9 ఈజ్ ఈక్వల్ టు ఇటు తీసుకొస్తాను కాబట్టి ఏమవుతుంది అనమాట? అది డివిజన్ అవుతుంది. సో నేను అదే ఇక్కడ వేస్తున్నాను. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 306 ఇంటూ 657 బై 9. నాకు తెలిసినంత నేను మల్టిప్లికేషన్ అనేది చేస్తున్నాను. ఈ మల్టిప్లికేషన్ నేను చేసినప్పుడు ఏమవుతుంది? క్యాన్సిలేషన్ ఏమైనా అవుతుందా? 3 టేబుల్ చూద్దాం. 3 3s are 3 1s are 3 3 0s are 3 2s are 6. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా? ఐ థింక్ ఇది పోతుంది అనుకుంటా. చెక్ చేసి చూద్దాం. 102 ని 3 తో చేస్తే 3 3s are 9 1 2 3 4s are 12. ఓకే, 34 పోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 657 ఇంటూ 34 చెక్ చేసి చూద్దాం. 657 ఇంటూ 34 7 4s are 28 4 5s are 20 plus 2 22 4 6s are 24 24 plus 2 26 3 7s are 21 3 5s are 15 plus 2 17 3 6s are 18 18 plus 1 19 8 3 6 plus 7 13 and 9 plus 1 10 10 plus 2 12 1 plus 1 2. సో ఓవరాల్ గా మన ఎల్సిఎం ఆఫ్ ఇదే కదా ఇక్కడ రాసుకుంటుంది మనం. దట్స్ ఇట్. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 22,338. దిస్ ఈస్ ద సమ్. మీ సైడ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది దెర్ ఈస్ నథింగ్ ఐ నీడ్ ఓన్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి సమ్స్ నా ఛానల్లో మీకు వస్తూనే ఉంటాయి. ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్, ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. థ్యాంక్ యూ ఆల్.